రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులపై సర్కార్ కొరడా విసిరింది. రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న పన్ను ఎగవేతదారుల భరతం పట్టడం కోసం వాణిజ్య పన్నుల శాఖను బలోపేతం చేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో 3 లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో 1,00,000 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధమవుతున్నాయని కూడా పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ తరపున ఓ సంచలన లేఖ విడుదల చేశారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్లా రాజ్రెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన 6 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో సేవల అంతరాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజే సుమారు 92 విమానాల సర్వీస్ ను సంస్థ రద్దు చేసింది. పసిడి ప్రియులకు ఆదిరే శుభవార్త. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,660 వద్ద దిగిరాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,850 వద్దకు పడిపోయింది. టోల్ గేట్ అవస్థలకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది. ఏడాదిలో ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. భారత్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు ప్రధాని మోదీ, ముర్ము ఘన స్వాగతం పలికారు. రిలయన్స్ గ్రూప్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. విచారణలో భాగంగా రిలయన్స్ గ్రూప్ కు చెందిన 1,120 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. హైద్ నగర్ లోని శివగంగా కాలనీలో 8 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.